హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ రోజు వీడియోలో అయితే మనం అయితే పీసీలో బెస్ట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం అయితే పీసీలో అయితే నేనైతే 5 అయితే సాఫ్ట్వేర్స్ అయితే చెప్తా. ఇవి నచ్చితే మాత్రం మీరు వాడుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన సాఫ్ట్వేర్స్ అయితే మీరైతే వాడుకోవచ్చు. 5th ప్లేస్ లోనైతే మనం అయితే క్యాన్వా గురించి అయితే మాట్లాడుకుందాం. మరి క్యాన్వా అయితే ఈజీ టు ఇంటర్ఫేస్, మొత్తం బిగినర్స్ గురించి లేక మనకైతే ఎక్కువ వీడియో ఎడిటింగ్ రాదు. ఇప్పుడే మనమైతే వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే క్యాన్వాని అయితే నేర్చుకోవచ్చు. మరి కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. మరి నాకైతే నేను యూజ్ చేసినప్పుడు అయితే కొంచెం హార్డ్గానే అయితే ఉన్నది. అందరేమో ఈజీ ఉన్నదని చెప్తారు. మరి నా ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం హార్డ్గానే అనిపించింది. దీంట్లోనైతే చాలా టెంప్లెట్స్ అయితే ఉండే, మనకైతే అవన్నీ గూగుల్లో సెర్చ్ చేసి మనం అయితే తీసుకొస్తాం కదా. అవన్నీ తీసుకొచ్చుకోని అవసరం లేదు. మొత్తం దాంట్లోనైతే టెంప్లెట్స్ అవన్నీ ఉంటే మళ్ళీ దీంట్లో ఫోటో కూడా, అంటే తమ్నీల్ ఉంటాయి కదా, మనం యూట్యూబ్లో తమ్నీల్ పెడతాం కదా, అవి కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏదైనా ఫోటోగ్రాఫ్స్ కావాలంటే ఫోటోగ్రాఫ్స్ కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, వీడియోస్ కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇట్లనైతే టెంప్లెట్స్ అన్ని ఫ్రీగానే ఉంటాయి మనకైతే. ఇదైతే ఫస్ట్ ప్లేస్ లో మనకైతే అడాబ్ ప్రీమియర్ ప్రో ఎలిమెంట్స్ అయితే వస్తుంది మనకైతే. ప్రీమియర్ ప్రోదే, కాకపోతే కొంచెం ఇప్పుడే బిగినర్స్ కోసం అయితే లాంచ్ అయితే చేసింది ఇది సాఫ్ట్వేర్ అయితే మనకైతే. దీంట్లో అయితే 3 ఆప్షన్స్ అయితే వస్తాయి మనకైతే. అన్ని దీంట్లో అయితే చేసుకోవచ్చు మనమైతే. వీడియో రికార్డింగ్, వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ అన్ని చేసుకోవచ్చు మనమైతే. దీంట్లో అయితే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసేటతో మనకైతే 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. 3 ఆప్షన్స్ అయితే మీకైతే సింపుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకు అసలుకి ఇది వీడియో ఎడిటింగ్ రావాలనుకుంటే మనకైతే క్విక్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లోనైతే మనకైతే మెల్లగానైతే నేర్చుకోవచ్చు బిగినర్స్ కోసం. ఇక మీడియం లెవెల్లో మనకు వచ్చాలనుకుంటే గైడెన్స్ అని ఒకటి ఉంటుంది. ఇంకొకటి అయితే ఇక గైడెన్స్ అంటే మీడియం లెవెల్లో మనకైతే, మీడియం లెవెల్లో కొంచెం వీడియో ఎడిటింగ్ గురించి తెలుసు చేయొచ్చు అనుకుంటే, అది మనకు మొత్తం తెలుసు అంత తెలుసు అనుకుంటే, ఒకవేళ ప్రీమియర్ వాడదాం అనుకుంటే మాత్రం దీన్ని అయితే ఫస్ట్ యూజ్ చేసిన తర్వాత కొంచెం బిగినర్స్ కోసమే లాంచ్ చేసిండు. దీన్ని వాడిన తర్వాత మీరైతే ప్రీమియర్ అయితే వాడుకోవచ్చు. ఇంకొకటి థర్డ్ అయితే ఎక్స్పర్ట్ అయితే ఉంటుంది. అంత వీడియో ఎడిటింగ్ గురించి తెలిసిన వాళ్ళ గురించి ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. అదైతే సెలెక్ట్ చేసుకుని అయితే మీరు అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే టాప్ 4. ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో అయితే ఫిలిమోరా అయితే వస్తుంది. ఇప్పుడు అయితే థర్డ్ ప్లేస్ లో ఫిలిమోరా అయితే మనకైతే ఈజీ టు ఇంటర్ఫేస్ ఉంటుంది, సింపుల్ గా అయితే వాడుకోవచ్చు. బిగినర్స్ కూడా, మొత్తం వీడియో ఎడిటింగ్ రాని వాళ్ళు కూడా చూస్తే మాత్రం ఈజీగా అయితే అర్థమైపోతుంది. మీరైతే ఫోన్ లో అయితే కైన్ మాస్టర్ వాడేది కదా, సేమ్ కైన్ మాస్టర్ లెక్కనే ఉంటుంది. పీసీలో కైన్ మాస్టర్ అని అయితే చెప్పుకోవచ్చు మనం అయితే. ఇది ఫిలిమోరా అయితే సింపుల్ గానే ఉంటుంది మనకైతే. దీంట్లో ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అన్ని ఉంటాయి. ఇంకా మెయిన్ చెప్పాలనుకుంటే మీ దగ్గర హై ఎండ్ పీసీ లేదనుకుంటే, లేదా లో ఎండ్ పీసీలో కూడా వర్క్ అయితే అవుతుంది ఫిలిమోరా అయితే. ఫిలిమోరా ఇంకా మనకైతే దీంట్లో అయితే అసలు లాగే కాదు అయితే, పీసీలో అయితే స్మూత్ గా అయితే వర్క్ అయితే అవుతుంది. మళ్ళీ దీంట్లో అయితే మనకైతే ఇన్బిల్ట్ అయితే ఇది స్క్రీన్ రికార్డింగ్ కూడా వస్తుంది. స్క్రీన్ రికార్డింగ్ కూడా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మీరైతే ఈ ఫిలిమోరా అయితే. మనమైతే ఇందులో అయితే మనకైతే చాలా టెంప్లెట్స్, ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇట్లా మనమైతే వీడియోలో మధ్యలో అయితే ట్రాన్సాక్షన్స్ ఎఫెక్ట్స్ అయితే పెడతాం కదా, అవన్నీ గ్లిచ్ ఎఫెక్ట్స్ అవన్నీ అయితే దీంట్లో అయితే మనకైతే బొచ్చడు అయితే ఉంటే ఏవి కావాలంటే అయితే యూస్ అయితే చేసుకోవచ్చు మనకైతే. ఫిలిమోరా అయితే సింపుల్ గా ఉంటుంది, ఈజీ టు ఇంటర్ఫేస్. బిగినర్స్ కూడా సింపుల్ గా అయితే వాడచ్చు ఈ ఫిలిమోరా అయితే. దీనికైతే మనమైతే కాకపోతే దీంట్లో ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే, ఇది అయితే మనమైతే పైసలు అయితే పెట్టుకోనుకోవాలి. పైసలు అయితే కంపల్సరీ అయితే దీనికైతే కట్టాలి. ఎంత ఉన్నదో ఏందో నాకు తెలియదు, కానీ దీనికైతే పైసలు అయితే కట్టుకోవాలి మనకైతే. ఈ ఫిలిమోరాకి అయితే పైసలు కట్టే మనమైతే ఇదైతే వాడుకోవాలి. మనమైతే పైసలు కడితేనే మనకైతే వాటర్ మార్క్ అయితే రాదు. మరి ఒకవేళ ఫ్రీ సాఫ్ట్వేర్స్ గురించి మీరు వీడియో చేయమంటే ఫ్రీ సాఫ్ట్వేర్స్ గురించి కూడా వీడియో చేస్తా. వాటర్ మార్క్ కూడా రావద్దు అనుకుంటే దాని గురించి కూడా వీడియో అయితే చేసేది చెప్తాను నేనైతే మీకైతే. టాప్ 2 అయితే డావిన్సీ విజువల్, దాని పేరు అయితే మనకైతే చెప్పలేదు, కానీ కొంచెం అయితే సైడ్ గా అయితే దాని అయితే ఫోటో అయితే చేస్తా. ఈ సాఫ్ట్వేర్ కూడా మనకైతే వాడుకోవాలంటే వాడుకోవచ్చు. ఇదైతే మనకైతే టాప్ 2లో పెడతాను. దీంట్లో అయితే మనకైతే చాలా మూవీస్ కూడా ఎడిటింగ్ అయితే చేసిల్లని చెప్తాను. మరి నాకు కూడా తెలియదు. ఇదైతే కొంచెం ప్రొఫెషనల్ లెవెల్లో వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఇలానైతే చేసుకోవచ్చు. ఇలా కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. మనమైతే చాలా చేసుకోవచ్చు. ఇక అది వాడుతుంటే తెలుస్తుంది. నేను కూడా ఏం వాడలేదు సాఫ్ట్వేర్ అయితే, అంత నాకైతే తెలియదు. ఇదైతే సజెస్ట్ చేస్తాను, మీరు అయితే చేసుకోమని అయితే నేను చెప్తాను. ఇలానైతే ఇదైతే టాప్ 2 ప్లేస్ లో వస్తుంది మనకైతే. ఇక టాప్ 1 ప్లేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకైతే టాప్ 1 ప్లేస్ లో మనకైతే ప్రీమియర్ ప్రోనే వస్తుంది. ఇక పీసీలో ఎవరిని అడిగినా ప్రీమియర్ ప్రో అనేది చెప్తారు. ఇక ప్రీమియర్ ప్రో అంటే సేమ్ ఇక ఫేమస్. ఇక ఇది అది దానికి దీనికి పెద్ద తేడా ఉన్నది, కానీ ప్రీమియర్ ప్రో లో మనకైతే కొంచెం అయితే ఈజీ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. మనకైతే ఈజీగానైతే వాడుకోవచ్చు మనమైతే ప్రీమియర్ ప్రో. కలర్ గ్రేడింగ్ అన్ని ఈజీగానైతే చేసుకోవచ్చు. కొంచెం అర్థమైతే మాత్రం మనకైతే ప్రీమియర్ ప్రో అయితే మంచిగా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు మనమైతే. ఈ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అయితే మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. మరి బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వచ్చుకుందాం. బాయ్ బాయ్.